శిష్య శిష్య ఏం జరుగుతుంది శిష్య ఇక్కడ? శిష్య చూడండి రా శిష్య చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు మీరందరూ? ఇదిగోండి నాకు 5K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఏంటంటే పరలోకం ఎలాగుంటుందో లేక నరకం ఎలాగుంటుందో మీకు అందరికి చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఇది వచ్చేసరికి పరలోకం, ఇటు సైడ్ వచ్చేసరికి నరకం. సో మనకేంటంటే ఈ నరకంతో పని లేదన్నమాట. ఇప్పుడు మనం పరలోకం ఎలాగుంటుందో మీకు చూపిస్తారండి. ఇదిగోండి చూసిన చూడండి, ఇతనే దేవదూత. సో మన దేవదూతను అడుగుతాం, మన లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిస్తాను అనమాట. హాయ్ అండి, నా పేరుతో ఒకసారి జీవకథలు చూస్తారా? మీ పేరు జీవగ్రంథంలో రాయబడి లేదు, మీరు పరలోకానికి అర్హులు కారు. వాట్? నా పేరు పరలోకం లేకపోవటం ఏంటి? అసలు నాకు 5K ఫాలోవర్స్ ఉన్నారు, అలాంటిది నాకు లేకపోవటమా? ఇదేంటి, నేను బయటకు పోతే నాకు 5,000 ఇస్తారు ఒక్కొక్క దానికి ప్రమోషన్కి, అలాంటిది నాది జీవగ్రంథం లేదా? ఒకసారి చూడండి మళ్ళా. నీవు లోకానుసారంగా జీవించావు, నీవు పరలోకానికి అర్హుడు కావు. అదేంటండి, ఒకసారి చూడండి మళ్ళా కనిపిస్తుంది. కావాలంటే మీకు ఒక 4,000కే ఇస్తాను ప్రమోషను. రే రారా రే, నీది లేదా రారా రే. మీతో మా పని లేదు, ఒక నిమిషం ఆగండి, నాకు రికమెండేషన్ కూడా ఉంది. వచ్చేది ఎడకే రారా రే. ఆగండి మీరు కొంచెం. మనోడేరా, ఏం పర్లేదు. మీరు పరలోకానికి అర్హులు కాదు. కాదు, గ్రంథంలో రాయబడి లేదు. సరే సరే, మీరు కాకపోతే ఏంది, ఇదిగో నన్ను మరీ పిలుస్తున్నారు. రారా రే శిష్య, గ్రీన్ మ్యాటర్స్ మరీ పిలుస్తున్నారు. సో నేను అట్టే వెళ్ళిపోతాను. ఏ మళ్ళా ఒకడు వచ్చాడు రా. రే ఇది మన పండగ రా రే. ఎగరండి ఎగరండి. ఇంకోడు వస్తున్నాడు రే, వాడు మనోడే రే. ఏం పర్లా, మనోడే మనోడే. వాడు వచ్చేది మన కాడికి రే శిష్య. కల్లారా తమ్ముళ్ళారా, ఓటు నాకే వేసారా? ఎవరు వేసినా నా కాడికి రా, నువ్వు వచ్చేదరే. నేను ఎమ్మెల్యే అని నా పేరు జీవగంధం ఉందో చూడండి. ఉండదురా రే, ఉండదు రా బాబు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి లేదు, నాకు తెలుసు. పరలోకానికి అర్హులు కారు. నేను చెప్పాగా. ఏంటి, నా పేరు జీవగంధంలో లేదా? నేను జనానికి చాలా మంచి పనులు చేశాను. మీరు ప్రజల్ని మోసం చేస్తూ లోకంలో లోకానుసారంగా జీవించారు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు, మీరు పరలోకానికి అర్హులు కారు.
నేను చెప్పినట్టే చేసావు రే, నేను చెప్పినట్టే చేసావు. రా రా శిష్య తీసుకురా మనోని. నేను చెప్పా కదా మొత్తం మన పెట్టలే, ఇబ్బంది లేదు. మన రాజ్యం పెద్దదైద్దిరా శిష్య. చూడండి ఇళ్లలో కూడా ఉన్నారు మన పెట్టలో, ఇబ్బంది లేదు. చూడు నిద్రపోతా ఉంటారు, తేడా సందులో ఉంటారు మన వాళ్ళే, ఇబ్బంది లేదు. అరే శిష్య మన పండగరా ఇది, వాళ్ళే కాదు. అమ్మయ్య నాకేం బాధ లేదు. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరలోకానికి వెళ్తాను. నాకు తెలిసినంత వాటికి బయట కూడా చాలా మంచి పనులు చేస్తున్నాను కదా, వెళ్దాం. ఏ నమ్మకండి లేకపోతే దూత గారు మీరే కదా? అదే ప్రకటన చదివాను మీ గురించి. ఏది జగన్లో నా పేరు మీద చూడండి. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు, నేను చెప్పా కదా రే. అర్హులు కారు. రే ఎందుకని లేదు? నేను చాలా మంచి పనులు చేశాను కదా బయట. నేను చెప్పిన పనులే చేసావు నువ్వు, ఆ పనులు చేయలేదురా నువ్వు శిష్య. మీరు చర్చికి వెళ్ళినప్పటికీ ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి మిగతా రోజులు లోకానుసారంగా జీవించారు. మీరు పరలోకానికి అర్హులు కారు. నా శిష్యులు అట్లనే ఉంటారు, అందరు అట్లనే ఉంటారు. ఇప్పుడు నా పేరు లేనట్టేనా? లేదు రే. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు, మీరు పరలోకానికి అర్హులు కారు. ఏ శిష్య మనోడు రాడురా, తీసుకురాడురా, తీసుకురాడు రే. శిష్య చూసావా మన రాజ్యం ఎంత పెద్ద అవుతుందో? వాళ్ళు కాదురా పండగ ఇది, మనమురా పండగ చేసుకోవాల్సింది. మన రాజ్యం విస్తరించిపోతుంది చూడండి రా. ఆ బాబాయ్ నిద్రపోతుంది మన పెట్టే, చూడండి బాబాయ్ చూడండి. ఏ చూడండి రా, అందరూ చూడండి, వెనకాల కూడా ఉంటారు మన పెట్టలో. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పరలోకముకి వచ్చాను. సో నాకు పరలోకంకి వెళ్తానో లేదంటే నరకానికి వెళ్తానో తెలియడం లేదు. ఒకసారి అయితే పరలోకంకి వెళ్ళి నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒకసారి చూసుకుంటే చూద్దాం. ప్రైజ్లో నా పేరు జీవగ్రంథంలో ఉన్నదా? మీరు ఈ లోకంలో జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుడి కోసం మీరు సేవ చేసి అనేక మందిని రక్షించారు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది, మీకు పరలోకంలో చోటు లభిస్తుంది. ఏ శిష్య ఇంద్ర భయం వస్తుంది రే, మనం వెళ్ళాలేమరా ఇప్పుడు? ఏ శిష్య రే 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 శిష్య రే, ఎవరు భయం అవుతున్నారా? బట్టి నాకు ఆ పరలోకం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తోత్రం. పాట